మాస్టర్తో మాటామంతి కార్యక్రమానికి స్వాగతం. నేను మీ మాస్టర్ దుర్గాప్రసాద్. ఈరోజు మనతో పాటు ప్రముఖ జ్యోతిష్కులు వేణుస్వామి గారు ఉన్నారు. నమస్కారం స్వామి. నమస్తే అండి. ఓం నమో వెంకటేశాయ. వీక్షకులకు శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. నేను మీతో ఇంటర్వ్యూ అని చెప్పేసి ఇంటి దగ్గర బయలుదేరుతుంటే వేణుస్వామి గారి అపాయింట్మెంట్ ఇప్పించమని మా ఇంట్లో కింద వాళ్ళు వచ్చి నేను చెప్పాను మాట. ఎందుకంత అరాడుగా వెళ్తున్నారంటే వేణుస్వామి గారి ఇంటర్వ్యూ అనమాట అండి. అది నిజంగా మా అపార్ట్మెంట్లోకి నాకు గొప్ప పేరు వచ్చేసింది నాకు. ఇక మరి ఈ విశ్వావసు నామ సంవత్సరం సందర్భంగా వివిధ రాశుల వాళ్ళు ఉన్నారు కదండి. ఆ రాశుల వారి యొక్క మొట్టమొదటిగా మేష రాశి వారి సో ముందుగా మేషరాశి గురించి మాట్లాడుకునే ముందు విశ్వావసు నామ సంవత్సరం అంటే ఏమిటి, దానికి అధిపతి ఎవరు, మరి దాని ఫలితాలు ఎలా ఉంటాయి అనేది తెలుసుకుందాం. విశ్వావసు నామ సంవత్సరానికి అధిపతి రవి అంటే సూర్యుడు. సో ప్రతి సంవత్సరానికి ఒక అధిపతి ఉంటాడు. ఈ సంవత్సరం అధిపతిని కనుక తీసుకున్నట్లయితే రవి అంటే సూర్యుడు. మరి ఈ సంవత్సరం ఏం జరుగుతుంది, దాని యొక్క ప్రాశస్త్యం ఏమిటి అంటే, మనకు విశ్వవ్యాప్తంగా కొన్ని సంచలనాలు నమోదు కాబోతా ఉన్నాయి. వాటిల్లో మరీ ముఖ్యంగా అగ్ని ప్రమాదాల సంఖ్య ఈ సంవత్సరం ఎక్కువ. అలాగే విమాన ప్రమాదాలు, పడవ ప్రమాదాలు, రైలు ప్రమాదాల సంఖ్య చాలా తీవ్రంగా ఉండబోతా ఉంది. విడాకుల సంఖ్య చాలా తీవ్రంగా ఉండబోతా ఉంది. రాజుల మధ్యన, రాజ్యాల మధ్యన, రాష్ట్రాల మధ్యన, ముఖ్యమంత్రుల మధ్యన వివిధ రకాలైనటువంటి అండర్స్టాండింగ్ ప్రాబ్లమ్స్ ఈ సంవత్సరం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అలాగే పెద్ద పెద్ద రాజకీయ నేతలకు, సినిమా నటులకు ఈ సంవత్సరం ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఏర్పడే అవకాశం కనిపిస్తూ ఉంది. అలాగే ఏప్రిల్ మే నెలలో భూమి మీద కానీ సముద్రంలో కానీ భూకంపం ఏర్పడే అవకాశం ఉంది. అది రిక్టర్ స్కేల్ మీద సుమారు 6 పాయింట్లు దాటేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ఈ సంవత్సరం ఒక పాజిటివ్ ఏంటంటే, ఆడవారికి సంబంధించి విశేషమైనటువంటి పబ్లిసిటీ ఉంటుంది. సో పాజిటివ్ గాను నెగిటివ్ గాను ఆడవారికి ఈ సంవత్సరం విశేషమైనటువంటి పబ్లిసిటీ ఉంటుంది. ఉదాహరణ, రాజకీయ రంగంలో ఉన్న ఆడవారికి పదవులు లభించడము, వ్యాపార రంగంలో ఉండే వారికి అవార్డులు, రివార్డులు లభించడము. మరీ ముఖ్యంగా ఇటు పాజిటివ్ తీసుకుంటే, నెగిటివ్ సైడ్ కనుక తీసుకుంటే ఆడవారికి సంబంధించిన సమస్యలు ఏముంటాయంటే, ఈ సంవత్సరం క్రైమ్ రేట్లో ఆడవారి సంఖ్య చాలా తీవ్రంగా ఉండే అవకాశం. అంటే మనం ఇంతకు ముందు తీసుకుంటే మగవారే క్రైమ్ రేట్లో పాల్గొనే వాళ్ళు, జైలుకు వెళ్ళేవాళ్ళు. బట్ ఈ సంవత్సరం మనం ఆడవారికి సంబంధించిన క్రైమ్ రేట్ ఎక్కువగా ఉంటుంది. అంటే ఆడవారు కూడా జైలుకు వెళ్లే సంఖ్య ఎక్కువగా ఉంటుంది. అలాగే ఈ సంవత్సరం అతిపెద్ద సమస్య ఏమిటంటే సెలబ్రిటీస్. ఏ సెలబ్రిటీ అయినా, రాజకీయ రంగమైనా, సినిమా రంగమైనా, ప్రైవేటు రంగమైనా, ప్రభుత్వ రంగమైనా, అంటే ప్రతి రంగానికి ఒక సెలబ్రిటీలు ఉంటారు. ఇప్పుడు ఉదాహరణ, మనం కామెడీ అనుకోకపోతే అడుక్కునే వారికి ఒక అధ్యక్షుడు ఉంటాడు. సో వాడు కూడా సెలబ్రిటీయే. సో అలాంటి వాళ్ళకు కూడా సమస్యలు ఉంటాయి. అంటే ఎక్కడ సెలబ్రిటీ తనం ఉంటుందో, ఎక్కడ డబ్బు ఉంటుందో ఈ సంవత్సరం అక్కడ సమస్యలు ఏర్పడతాయి. న్యాయపరమైన చిక్కులు, ఆర్థికపరమైన చిక్కులు, అలాగే కారాగార వాసాలు. ఈ సంవత్సరం ఇవన్నీ కూడా శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో కనిపిస్తున్నటువంటి ఫలితాలు. దీన్ని ఓవరాల్ గా సంవత్సర ఫలితము అంటాం. ఈ విశ్వావసు నామ సంవత్సరంలో చాలా మంది ఏంటంటే, భార్య భర్తలు రాశులు వివిధ రకాలు చూసినట్లయితే భార్య భర్తల మధ్య గొడవలు ఎక్కువగా ఉంటాయి. అలాగే ఆడవాళ్ళు ఎక్కువ నేరాలు చేయడానికి అవకాశం ఉంది అన్నారు. అయితే ఇటువంటి తగ్గించడానికి, భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గించడానికి అసలు ఏం చేస్తే బాగుంటుంది అంటారు? అంటే ఫస్ట్ ఈ రకంగా జనాలు ఇలా తయారవ్వడానికి కారణము సమాజం. సమాజంలో ఒక పర్వర్టెడ్నెస్ అనేది వస్తుంది. ఇప్పుడు ఉదాహరణ, ఎక్కడ లేని ధైర్యాన్ని మనకు సమాజమే ఇస్తుంది. ఉదాహరణ, ఈ మధ్యకాలంలో మీరు చూస్తే గత 10 రోజుల నుండి మనం బెట్టింగ్ యాప్స్ మీద సెలబ్రిటీలు చేసిన ప్రమోషన్ చూస్తున్నాం. సో ప్రమోషన్లు చూస్తున్నాము, కానీ ఏదో కొంపలు మునిగిపోతాయి, వాళ్ళు ఏదో ప్రమోషన్లు చేసి ఏదో తప్పులు జరుగుతాయి అని చెప్పి చాలా మంది అనుకుంటా ఉన్నారు. కానీ ఏమైతుంది, వాళ్ళు న్యాయపరంగా పోరాడతారు. సో రెండవది ఏంటంటే, వాళ్ళకు సమాజంలో ఒకసారి దెబ్బ తగిలినప్పుడు వాళ్ళు ధైర్యం ఎక్కువగా తెచ్చుకొని, ఆ ధైర్యం ద్వారా సమాజంలో పోరాడే శక్తి ఆడవారికి మనమే సమాజం కల్పిస్తా ఉంది. అట్లనే సమాజంలో మగవారితో పాటు ఆడవారు కూడా పర్వర్టెడ్ గా తయారయ్యి, ఈ మధ్య కాలంలోనే ఒక ఎక్స్ మిలిటరీయో ఏదో నేవీకి సంబంధించిన అతన్ని చంపి ఒక డ్రమ్ములో వేసి పైనుండి సిమెంట్ వేసేసింది ఒక ఆవిడ. సో అలాంటి పర్వేషన్నెస్ అనేది మనం ఆడవాళ్ళలో చూస్తున్నాం. అంటే అన్ని రంగాల్లో ఆడవారు ఎలాగైతే వచ్చారో అలాగే వాళ్ళు స్ట్రెస్ హ్యాండిల్ చేయలేకపోతా ఉన్నారు. కారణం ఏంటంటే, వాళ్ళు ఉద్యోగాన్ని చేయాలి, ఇంట్లో ఫ్యామిలీని మెయింటైన్ చేయాలి. మగవాడికి ఆ టెన్షన్ లేదు. మాక్సిమం 99% మగవాళ్ళు బయట ఉద్యోగం చేసి వస్తే చాలు, సమాజంలో కొట్లాడొస్తే చాలు, ఇంట్లోకి వచ్చేటప్పటికి వాడు ఇంట్లో పరిస్థితులు పట్టించుకోడు, ఆడవాడి మీద వదిలేస్తాడు. బట్ ఆడవారికి ఏంటంటే, వాళ్ళకు ఉన్నటువంటి కెపాసిటీ 100 అయితే వాళ్ళు బ్యాలెన్స్ చేయాల్సింది 200 అవుతుంది.
సో దాని వల్ల వాళ్ళు మిస్బ్యాలెన్స్ అయ్యి మిస్ మ్యాచ్ అయ్యి వాళ్ళు మానసిక వాళ్ళకు అబ్నార్మల్స్ ఏర్పడి వాళ్ళు ఇలాంటి పనులు చేసే అవకాశం ఉంది. సో దీంట్లో 2 రకాలు, ఒకటి జాతకపరమైన విశ్లేషణ, ఒకటి మానసికపరమైన విశ్లేషణ. సో మానసికపరమైన విశ్లేషణ ఏంటంటే భర్త కష్టపడి వచ్చేటువంటి ఆడవారికి సపోర్ట్ చేయకపోవడం వల్ల వచ్చేటువంటి బాధలు. ఉదాహరణ, వాళ్ళు అంత కష్టపడి వచ్చినప్పుడు వాళ్ళ మీద కన్సర్న్ చూపిస్తే ఏమవుతుంది అంటే ఆటోమేటిక్గా వాళ్ళల్లో ఉండేటువంటి ఆ క్రుయాలిటీ కానీ లేదా ఆ టెన్షన్ కానీ డిప్రెషన్ కానీ తగ్గిపోతుంది. సో జస్ట్ ఏం లేదు, అబ్బా నువ్వు ఎంత కష్టపడుతున్నావు అని మాట్లాడటము, కన్సర్న్ చూపించడము, కనీసము భార్య డేట్లో ఉన్నప్పుడు నెలసరిలో ఉన్నప్పుడు ఒక టీ పెట్టి ఇవ్వడము, టిఫిన్ చేసి ఇవ్వడము, ఇలా ఇవ్వడం వల్ల ఏంటంటే మాక్సిమం స్ట్రెస్ అనేది వాళ్ళకి తగ్గుతుంది. రెండవది ఆడవారికి సంబంధించి ఏంటంటే రెమెడీస్ ఏంటంటే కాలసర్ప దోషం ఉన్నా, నాగదోషం ఉన్నా, గురుదోషం ఉన్నా, చంద్రుడు 6వ ఇంట్లో 12వ ఇంట్లో ఉన్నా, 8వ ఇంట్లో ఉన్నా, గురువు 6, 12, 8లో ఉన్నా, కుజుడు శనితో కలిసి ఉన్న, శని దృష్టి ఈ 3 గ్రహాల మీద ఉన్న, అప్పుడు ఏమైందంటే న్యూరో రిలేటెడ్ ఇష్యూస్ అనేవి వాళ్ళకి వస్తూ ఉంటాయి. జనరల్ దాన్ని ఫైబ్రోమయాలజియా అంటారు. సో ఫైబ్రోమయాలజియా అనేటువంటిది మానసికంగా నరాలకు సంబంధించి యాంగ్జైటీ డిజార్డర్ ఉన్నటువంటి ఒక వ్యాధి. అది ఉన్నప్పుడు ప్రతిదీ భూతద్దంలో పెట్టి చూడడము, త్వరగా కోపం రావడము, ఇవన్నీ కూడా ఆడవారికి అనేటివి మెన్సెస్ లో సమస్యలు, ఉత్తప్పుడు కూడా సమస్యలు ఉంటాయి. సో వాళ్ళు ఏం చేసుకోవాలి, కుడి చేతి చూపుడు వేలికి వెండిలో ముత్యాన్ని ధరించడం, లేదు కుడి చేతి చూపుడు వేలికి బంగారంలో ముత్యము పగడము కలిపి ధరించడము. సో రెగ్యులర్ గా సోమవారం నాడు తెల్లని దుస్తులు ధరించడము, అలాగే శ్రీకాళహస్తిలో రెగ్యులర్ గా రాహుకేతు పూజ చేయించడము, అలాగే త్రయంబకేశ్వరంలో రాహుకేతు పూజ చేయించడము. సో వీటి వల్ల ఈ భార్యాభర్తలకు మధ్యన అండర్స్టాండింగ్ ప్రాబ్లమ్స్ తగ్గడము, ఆడవారు క్రైమ్ రేట్ తగ్గడము, వాళ్ళ కోపం తగ్గడం, ఇవన్నీ జరిగే అవకాశాలు. ఇంకా తల్లిదండ్రులు ఎక్కువగా వేణుస్వామి గారు ఎక్కువ బాధపడేది ఏంటంటే పిల్లలు బాగా చదువుకోవట్లేదు, ఈ మధ్యన సెల్లకు అలవాటు పడిపోయారు. అసలు ఏం చేస్తే బాగుంటుంది మీరు అంటే మీ యొక్క అనుభవంతో, అంటే ఈ పూజలు చేయండి లేకపోతే ఇలా చేయండి, తల్లిదండ్రులకి ఏంటంటే బాధ పిల్లలు సెల్ ఫోన్ తో ఉన్నారు, బాగా చదువుకోవాలి, ఏంటంటారు ఉపశమనం? అంటే దానికి కారణము తల్లిదండ్రులే. ఎందుకంటే ఇవాళ రేపు ఏమైపోయిందంటే ఒక 1.5 year అమ్మాయి కానీ అబ్బాయి కానీ బాగా గొడవ చేస్తే ఫస్ట్ మనం చేసేది వాళ్ళకు ఒక సెల్ ఫోన్ చేతికి ఇచ్చేస్తున్నాం. అవునండి. వాడు యూట్యూబ్ వీడియోలు పెట్టుకొని రైమ్స్ దగ్గర స్టార్ట్ అవుతుంది వాడు. రైమ్స్ దగ్గర నుండి వాడు ఎక్కడికో వెళ్ళిపోతాడు, మనం వాడిని పట్టించుకొని కంట్రోల్ చేయలేం. చివరికి ఏ స్థాయికి వచ్చిందంటే వాడి సెల్ ఫోన్ లాక్కుంటే వాడు మనల్ని మర్డర్ చేసినా చేస్తాడు, అంత కోపానికి వెళ్ళిపోతా ఉన్నాడు. సో దీనికి కారణం ఏంటి అంటే మనము ప్రశాంతంగా ఉండడం కోసము పిల్లలకు మనం ఏది పడితే అది అలవాటు చేసేస్తా ఉన్నాము. సో సెల్ ఫోన్ అనేది ఇప్పటికే మన జీవితాన్ని సర్వనాశనం చేసింది. సో ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ కూడా సర్వనాశనం అవడానికి సిద్ధంగా ఉంది. సో ఇలాంటి సందర్భాల్లో సెల్ ఫోన్ కు వాళ్ళను టీవీలకు సెల్ ఫోన్లకు దూరంగా పెట్టడం వల్ల మనం కూడా హ్యాపీగా ఉంటాము, వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు. మరి పిల్లలకు విద్య రాకపోవడానికి, విద్య మీద కాన్సన్ట్రేషన్ లేకపోవడానికి కారణం ఏంటంటే ఈ జనరేషన్ లో ముఖ్యంగా గురువు, చంద్రుడు, కుజుడు నీచంలో ఉండడం వల్ల వాళ్ళకు కాన్సన్ట్రేషన్ అనేది తగ్గుతుంది. అలాంటి వారికి ఏం చేయాలి అంటే వాళ్లకు మామూలుగా మనకు చదువుకునే సందర్భంలో ఎక్కువగా వాళ్ళు కాంప్లికేట్ ఫీల్ అయ్యే సబ్జెక్ట్ ఏది ఉంటుందో ఎగ్జామ్ రోజు, ఆ రోజు గ్రీన్ కలర్ బట్టలు వాళ్ళకి వేయడం, కాంప్లికేట్